హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఎగ్ మసాలా కర్రీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటారు. అయితే కొంచెం నాకు ఇది డిఫరెంట్గా అనిపించింది, అందుకే ట్రై చేశా. మీరు కూడా ఇష్టం ఉంటే చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ ఎగ్స్ ని బాయిల్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మనకు కావలసిన మసాలాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం మాడిపోకుండా చూస్తూ మెల్లగా సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోండి. అది కూడా ఈజీగా అయిపోతుంది. ఎక్కువసేపు కూడా పట్టదు. 10 మినిట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కర్రీ మీకు కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఒక్కరు కూడా చూడకుండా, కామెంట్ చేయకుండా, లైక్ కూడా చేయకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీకు కనుక నచ్చితే కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి, లైక్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మసాలాన్ని ఫ్రై చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకున్నాం. తర్వాత ఆనియన్స్ ముక్కల్ని కట్ చేసి అదే ఆయిల్‌లో వేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాం. ఇవి కూడా ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లో దాంట్లోనే వేసేయాలి. తర్వాత టమాటో ముక్కల్ని కట్ చేసి అందులో వేసుకోవాలి. వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్ మిక్సీ పట్టేయొచ్చు. ఇలా మొత్తం మిక్సీ జార్‌లో తీసుకోవాలి. వీటినన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేయాలి. ఇంట్లో సాల్ట్ అవసరం లేదు. వితౌట్ సాల్ట్ ఇలానే మనం పట్టేస్తే అది పేస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్‌లో కొద్దిగా అదే ఆయిల్ ఉంటది కదా! ఆల్రెడీ అందులో ఉన్న ఆయిల్‌లోనే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఈ ముక్కలు ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లో టర్మరిక్ వేసుకోవాలి, పసుపు వేసుకొని కారం కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసేసి మొత్తం ఫ్రై చేస్తూ ఉండాలి. మంచిగా ఎర్రగా ఫ్రై అయ్యేటట్టు అలానే ఫ్రై చేస్తే ఇంకా బాగుంటది, టేస్టీగా ఉంటది. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. మీరు చూసి ఆదరించాలి. ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరైతే ఒక చిన్న కామెంట్ ఇచ్చి ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. ఇలా అందరిని ఎంకరేజ్ చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నా. ఆడవాళ్ళైతే మేబీ ఇన్‌కమ్ కోసం అయితే యూట్యూబ్ చేస్తాం. ఎందుకంటే మాకు ఏం చేయాలో అంటే బయటికెళ్ళి జాబ్ అయితే చేయలేం కదా! అందుకే ఇంట్లోనే ఇలాంటి వంటలు చేస్తూ అయినా యూట్యూబ్ నడుపుకోవచ్చని కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరైతే మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నేను చేసే వంటలు. ఇది క్లారిటీ కూడా ఉంది కదా! మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలైతే నేను చేస్తాను. నాకైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా మొత్తం మనం ఎగ్స్‌ని ఈ ముక్కల్ని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ మొత్తం మిక్సీ పట్టిన ప్యూరీని, టమాటో ప్యూరీని దీంట్లో వేసుకోవాలి. మొత్తం వేసేసి ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా మందికి ఎగ్ కర్రీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎగ్ కర్రీ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరుండరు. ఇలా మనం మొత్తం టమాటోస్ ముక్కలు ముక్కలుగా వేసుకొని కర్రీ చేసుకునే బదులు ఇలా కూడా చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. మీకు నచ్చుతుంది. ఇలా మొత్తం ఫ్రై చేస్తూ ఉండాలి. గ్యాస్ హైలో పెట్టకుండా ఇలా సిమ్‌లో పెట్టేసి కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా. ఈ ప్యూరీలోనే ఇప్పుడు ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కలిపేయాలి ఒకసారి. మనం ఫస్ట్ టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా! అందులో వాటర్ కూడా కొంచెం పోసుకోవాలి.
ఎందుకంటే మరీ తిక్కగా కాకుండా ఇలా లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మనకు సూప్ కావాలి కదా, అందుకోసం వాటర్ పోసుకోవాలి. అదే మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ఇలా పోసుకోవాలి. అందులో ధనియాల పొడి వేసాను. ఇది మొత్తం మిక్స్ చేశాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇలా మొత్తం ఉడుకుతున్నప్పుడు బాగా ఉడకాలి. ఇలా ప్రిపేర్ అయిపోయింది కదా. తర్వాత మిర్చి వేసుకోవాలి, పచ్చిమిర్చి. మనకి ఎంత క్వాంటిటీతో కావాలో అంత వేసుకోవచ్చు. 4, 5 చాలు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మనం కారం వేసాం కదా. చాలా మంది కారం వేస్తే మిర్చి వేసుకోరు, మిర్చి వాడితే కారం వేసుకోరు. అలా కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మిర్చి తినేవాళ్ళు డైరెక్ట్ గా కర్రీలో నుండి ఇలా తినేయొచ్చు కదా, టేస్టీగా ఉంటది. 2 వేసుకుంటే ఇంకా బాగుంటది నా ఒపీనియన్. మీ ఇష్టం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం ఇది బాగా థిక్‌గా అయిపోవాలి. కొద్దిగా దగ్గరికి పడాలి. మనం వాటర్ పోసాం కదా. ఇలా అయిపోతున్నప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసేసి మొత్తం కలిపేయాలిగా. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. టేస్ట్ కూడా సూపర్ ఉంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎగ్స్‌ని ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటది. అంటే ఫుల్ ఎగ్ కాకుండా ఇలా కట్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం. ఇలా ఉడికిన తర్వాత కర్రీ మొత్తం మంచిగా వేగిన తర్వాత, మొత్తం కుక్ అయిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే, దగ్గరకొచ్చేసింది. ఇలా మొత్తం కొత్తిమీర, మనం ఒకవేళ కొత్తిమీర డైరెక్ట్ ఇట్లా కర్రీ తోటి పచ్చిగా తినొచ్చు అంటే ఆఫ్ చేసుకోండి కర్రీని. లేకుంటే మనకు కొంచెం కొత్తిమీర కూడా బాయిల్ అవ్వాలంటే ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మొత్తం కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇగ. ఇలా మొత్తం రెడీ అయిపోయినట్టే. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి. మీకు నచ్చుతుంది ఈ కర్రీ. ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అది కూడా ఈజీగా 10 మినిట్స్‌లో చేసుకోవచ్చు. చూడండి కర్రీ ఎంత బావుందో. థాంక్స్ ఫర్ వాచింగ్.